ఓరే రీసెంట్గానే మనం చూసాం కదా, ఒకటి దేవరా సినిమాకి సంబంధించి ఏంటంటే ఈవెంట్స్ ప్రమోషన్స్ పరంగా దేవరా టీం మొత్తం ఫుల్ బిజీగా ఉంది. ఈ గ్యాప్లోనే మనకి దేవరా సంబంధించినటువంటి ఒక అప్డేట్ కాస్త డిఫరెంట్గా వినిపించింది అనమాట. అప్డేట్ అని కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఎవరితో సినిమా చేయాలి అనేటటువంటి ఒక విషయాన్ని బయటికి చెప్పిన తర్వాత జనాలందరూ కూడా షాక్ అయ్యారు. సో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరి పేరు చెప్పారు, ఇంతగా డైరెక్టర్ ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెవరు, మన తమిళ డైరెక్టర్ అనేటువంటి వెట్రిమారన్. సో యాక్చువల్గా ఏంటంటే దేవరా టీం వచ్చేసి ఈ విధంగా సినిమా ప్రమోషన్ 27న సెప్టెంబర్ 27న మూవీ అనేది రిలీజ్ కాబోతోంది. సో ఈ సినిమా రిలీజ్ పరంగా ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీ మొత్తము సో ప్రమోషన్స్ పరంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ తిరుగుతుంది. సో ఈ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గా తమిళనాడుకి వెళ్ళినటువంటి దేవరా టీం ఏదైతే ఉందో, సో అక్కడ ఒక ప్రతినిధి అడిగినటువంటి క్వశ్చన్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు కదా, సో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో నెక్స్ట్ తమిళ్లో ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారని అడిగినప్పుడు అసలు ఏ మాత్రం తడబడకుండా వెట్రిమారన్ సో వెట్రిమారన్ ఎక్కడ ఉన్నాడు, సో వెట్రిమారన్తో నేను సినిమా తీద్దామని అనుకుంటున్నాను, అది కూడాను డైరెక్ట్గా తమిళ్లోనే సినిమా తీసి దాని తర్వాత దాన్ని తెలుగులోకి డబ్ చేద్దామని చెప్పారనమాట. సో అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ఈ వార్త కాస్త చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే మనమందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇప్పుడు ఏ హీరోయిన్ అడిగితే జక్కన్తో చేయాలనుంది, పూరితో చేయాలనుంది అని ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్స్ పరంగా చెప్తారు. బట్ ఆల్రెడీ వీళ్ళందరితో వర్క్ చేసినటువంటి మన తారక్ కన్నా కొత్తగా తమిళ్లో డైరెక్టర్ ఎవరంటే వెట్రిమారన్ అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా వెట్రిమారన్ కూడా రియాక్ట్ అయ్యారు. సో యాక్చువల్గా మనం కానీ చూసుకున్నట్టయితే వెట్రిమారన్ ఆల్రెడీ ఒక కథని వినిపించారంట తారక్ గారికి. సో ఆ కథ విన్నప్పుడు ఆ టైంలో కాస్త షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల ఆ కథని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ దాని తర్వాత కూడా చూసుకున్నట్లయితే కరోనా తర్వాత కూడా ఒక కథను వినిపించావు, ప్రెజెంట్ అది లైనప్లో ఉంది అంటున్నారు. సో ఆఫ్టర్ దేవరా తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా ఉంది మన తారక్ అన్నకి. అండ్ దాని తర్వాత మనం కానీ చూస్తున్నట్లయితే బాలీవుడ్లో రిలీజ్ కాబోతున్నటువంటి వార్ సినిమాలో కూడాను మన తారక్ అన్న ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే పోషిస్తున్నారు కాబట్టి సో ఈ మూవీస్ అన్నీ అయిన తర్వాత ఈయన కోరిక మేరకు మేబీ వెట్రిమారన్తో సినిమా తీసే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ వెట్రిమారన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎటువంటి కథతో మన తారక్ అన్నని అప్రోచ్ అయ్యాడు అనేటువంటి క్వశ్చన్స్ అని రైజ్ అవుతున్నాయి. బట్ ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే పబ్లిక్గానే మన తారక్ అన్న అయితే మాట చెప్పడం జరిగిందనమాట, నేను వెట్రిమారన్తో తమిళ్లో డైరెక్ట్గా సినిమా తీస్తానని చెప్పి. మరి మొత్తానికి వెట్రిమారన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మరి వెట్రిమారన్ ఎటువంటి కథను అందిస్తాడు మన తారక్ అన్నకి అనేది అయితే మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం కావాలంటే శివ మీకు చెప్పాలి కాబట్టి, శివాని మీరు చూడాలి కాబట్టి సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.